హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజ్ డైలీ లైఫ్ వ్లాగ్స్. ఇవాళ మన బ్లాగ్ వీడియోలో నేను మీ ముందుకు వచ్చేసాను జంతికల రెసిపీతో. పైన క్రంచీగా, లోపల గుల్లగా, ఎంతో రుచికరంగా ఉండే ఈ జంతికల రెసిపీ మనకి ఈవినింగ్ టైంకి పిల్లలకి పెట్టడానికి పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఫెస్టివల్స్ టైంలో కూడా ఇది ఎక్కువగా చేస్తారు కదా. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ జంతికల్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను 3 కిలోల బియ్యానికి 3/4 కేజీ పుట్నాలను అయితే యాడ్ చేశానండి. నేను రేషన్ బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను. జంతికల కోసం రేషన్ బియ్యం అయితేనే పర్ఫెక్ట్గా ఉంటాయి. వీటిని మిల్లో ఈ విధంగా పిండాడిచ్చేసాను అనమాట. ఈ విధంగా మనం పిండి అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అందులో కలుపుకోవడానికి ఒక 10-15 వరకు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ఈ విధంగా వేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. కారానికి బదులు మనం ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని అయితే యూస్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిలో ఈ పేస్ట్ని అయితే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని అయితే కలిపేసుకోవాలి. పిండి అంతటికి ఈ పేస్ట్ అనేది బాగా పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి ముద్దలు ఏమి లేకుండా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే ఇందులో మనం యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని, నేనైతే ఇందులో వాము అయితే యూజ్ చేయట్లేదండి. వాము వేస్తే మా పిల్లలు ఇష్టపడరు. సో అందుకు నేను వాము అయితే వేయట్లేదు. మీకు కావాలంటే వాము యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో నువ్వులను అయితే యాడ్ చేసుకుంటున్నాను. తెల్ల నువ్వులు అయితే ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వేడి నూనెనైతే నేను యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేడి నూనెనైతే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా నూనె యాడ్ చేసుకొని, నూనె వేడిగా ఉంది కాబట్టి కాస్త స్పూన్తో మనం కలుపుకున్నామంటే అది కాస్త చల్లారిన తర్వాత మనం చేత్తో కలిపేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ ఈ పిండికి బాగా పట్టేలాగా మనం ముందుగా కలిపేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందన్నమాట. ఆ విధంగా వేడి నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటే. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి ఎంత కావాలో అంత వాటర్ చూసుకొని మనం పిండి ముద్దనైతే రెడీ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ పోస్తే మళ్ళీ పలచగా అయిపోతే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మనకి ఎంత వాటర్ కావాలో అంత క్వాంటిటీలో మనం చూసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పిండిని అయితే కలిపేసుకొని, చూసారు కదా పిండి ముద్ద చేతికి కూడా అంటుకోవట్లేదు, కరెక్ట్గా సరిపోయిందండి. ఈ విధంగా పిండిని అయితే రెడీ చేసేసుకొని దీన్ని ఒక బేషన్లోకి తీసేసి దాని మీద ఒక తడిగుడ్డనైతే ఈ విధంగా కప్పేసుకోవాలి. పిండి తడి ఆరిపోకుండా ఈ విధంగా తడిగుడ్డనైతే పైన కప్పేసుకొని ఇప్పుడు మనం జంతికల గొట్టానికి నూనెనైతే అప్లై చేసుకోవాలి. మనకి జంతికల పిండి అనేది ఆ గొట్టంలో అంటుకుపోకుండా ఈ విధంగా నూనెనైతే అప్లై చేసేసుకోవాలి. ఈలోపు మనం జంతికలు చేసుకోవడానికి ఆయిల్ని అయితే వేడి చేయడానికి స్టవ్ మీద పెట్టేశానండి. ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని, నేను మరీ సన్నటి తీసుకోవట్లేదు, నాకు మీడియం సైజ్ అయితే సరిపోతుంది. కాబట్టి చూసారు కదా పిండి కూడా ఈ విధంగా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు చేతికి కాస్త తడి చేసుకొని ఈ విధంగా ఒక పిండి ముద్దను తీసుకొని మనం జంతికల గొట్టంలో అయితే పెట్టేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా పెట్టేసి నూనె హీట్ అయ్యేలోపు నేనైతే జంతికల్ని ఈ విధంగా ముందుగానే ప్రెస్ చేసేసుకొని పెట్టేశానండి. ఈ విధంగా ముందుగా జంతికల్ని అయితే ప్రెస్ చేసేసుకొని మళ్ళీ పిండిని అయితే ఆ గొట్టంలో ఫిల్ చేసేసుకొని రెడీగా పెట్టేశాను. మనకి పని ఫాస్ట్గా అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా మనం ముందుగా చేసుకున్న జంతికలను అయితే ఆయిల్లో ఈ విధంగా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం కారం పసుపు వేయలేదు కాబట్టి కలర్ రాదేమో అని డౌట్ అక్కర్లేదండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే ఇవి కూడా కలర్ఫుల్గానే చాలా బాగుంటాయి.
ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం తీసేసుకోవాలి. మా మమ్మీ అయితే అలా ముందుగా ప్రెస్ వద్దులే, నేను డైరెక్ట్గా ఆయిల్లోనే ప్రెస్ చేసేస్తానని చెప్పి అవి రెండోసారి ఈ విధంగా డైరెక్ట్గా ఆయిల్లో మా మమ్మీ అయితే జంతికల్ని వేసేసారు. నాకైతే శ్రమ తప్పింది. సో రెండోసారి కూడా ఈ విధంగా వేసేసుకొని ఇదే విధంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి టేస్ట్, అలాగే నువ్వులు వేసాం కదా, ఆ నువ్వుల టేస్ట్ అనేది కూడా చక్రాలకి ఇంకా బాగా టేస్ట్ అనేది పెంచుతుంది అనమాట. సో మన జంతికలు అయితే రెడీ అండి. చూసారు కదా, కలర్గా కూడా ఏ విధంగా చక్కగా వచ్చాయి. నేను ఈ జంతికలను అయితే పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడు అలాంటి టైంలో అయితే ఎక్కువగా చేస్తూ ఉంటానండి. వాళ్ళకి టీ టైంలో ఈ జంతికల్ని టీలో వేసుకొని తినడం అయితే చాలా బాగా ఇష్టం అన్నమాట. సో వాళ్ళ కోసం నేను ఎప్పుడూ ఎక్కువగా చేస్తుంటాను. చూసారు కదా, చూడండి ఎంత క్రంచీగా చక్కగా ఎంత గుల్లగా అయితే వచ్చాయో. మీకు చూస్తేనే అర్థమైపోతుంది, జంతికలు అనేవి చాలా గుల్లగా చక్కగా కుదిరాయి, చాలా బాగా వచ్చాయి. సో చూడండి, మనకి లోపల గుల్లగా కూడా చక్కగా కుదిరాయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇదండి మా జంతికల రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.